ఇక్కడ ఇంకో కీలకమైన విషయం చెప్తున్నాను. ఒక ఇమ్యునాలజిస్ట్గా నేను చూసిన నా అనుభవంలో చెప్తున్న విషయాలు ఏంటంటే 60 నుంచి 70% ప్రజల్లో వైటమిన్ డి డెఫిషియన్సీ కనపడుతుంది. అలాగే 40 to 50% పాపులేషన్లో జింక్ డెఫిషియన్సీ కనపడుతుంది. అలాగే 40% డెఫిషియన్సీలో మెగ్నీషియం డెఫిషియన్సీ కనపడుతుంది. ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ కారణంగానే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినా, కరోనా వ్యాక్సిన్ తర్వాత స్పైక్ ప్రోటీన్ వల్ల అనర్థాలు వచ్చినా కుప్పగూలుతున్నారు మన వాళ్ళు. సో మెగ్నీషియం చెక్ చేసుకోండి, జింక్ చెక్ చేసుకోండి, వైటమిన్ డి. యుద్ధం ఏదొచ్చినా సరే గెలుస్తామా తర్వాత, ఎక్కడున్నామన్న తర్వాత ముందర మన గన్లో ఉన్న బుల్లెట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవాలి. అలాగే మనం ఇంట్లో ఉన్నప్పుడు మన పరివారం, మన మంది మార్బలం, మన చుట్టూ మన నమ్ముకొని ఉన్నవారు వారు సురక్షితంగా ఉన్నారా, వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటి, వ్యాధి నిరోధక శక్తి ఏంటి చూసుకొని ముందరికి వెళ్ళాల్సిన బాధ్యత సగటు భారతీయుడిగా అందరికి ఉంటుంది. ఇది వదిలిపెట్టి టెన్షన్ పడడమో వరి అవ్వడమో చేస్తే కేస్ లోడ్ పెరుగుతుంది. జ్వరం వచ్చినా, ఒళ్ళు నోలు వచ్చినా, కళ్ళు దురదనిపించినా, గొంతులో గరగరనిపించినా, జ్వరం తగ్గకపోయినా 1 డేలో ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. నేను చెప్పిన వైటమిన్ డి, జింక్, మెగ్నీషియం, వైటమిన్ సి చెక్ చేయించుకోండి. మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. ఈ దేశాన్ని మనం కాపాడుదాం. డెఫినెట్గా ఇది మనం చేస్తే కరోనా ఏ స్ట్రెయిన్ వచ్చినా మనం బయటపడే అవకాశం ఉంటుంది.